అందరికీ నమస్కారం. మా సుధాకర్ ఊరుకునేట్లేడు. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు, విచ్చేసిన అతిథులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. రోటీ కపడా రొమాన్స్ ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెండ్షిప్ సాంగ్ ఈరోజు లాంచ్ అయింది. లక్కీ మీడియా నుంచి వస్తున్న ఇంకో కొత్త డైరెక్టరు డెఫినెట్గా చాలా ప్రామిసింగ్గా తీశాడు సినిమాని. నేను చూశాను సినిమాని. నేను చూసి బాగాలేకపోతే నేను వచ్చేవాడిని కాదు ఈరోజు పిలిచుంటే. ఎందుకంటే మళ్ళీ వచ్చి ఏదోటి మాట్లాడాలా, బాగుంది తనతో కూతురు కాను డైరెక్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పాలి. అవన్నీ అయ్యే పనులు కావు. సో ఆ ఒప్పందంతో నేను ఆ సినిమా చూశాను. ఎందుకంటే నాకు నచ్చితే నచ్చిందని చెప్తా, లేకపోతే లేదని చెప్పాను. సో సినిమా చూశాను నేను. చాలా ట్రెండీగా ఉంది సినిమా. చాలా బాగా తీశాడు డైరెక్టర్ గారు. అలాగే ఫోటోగ్రఫీ నిజంగా ఎంత మంచి ఫోటోగ్రఫీ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళే ముందు వరకు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరూ బాగా పనిచేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఈ సాంగ్ ఎస్పెషల్ ఈ సాంగ్ నేను అన్నాను, యానిమల్ సినిమా తీసిన మ్యూజిక్ డైరెక్టర్ నీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అదేంట్రా అని అన్నా. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నీకు ఎలా దొరికంటే అప్పుడు చిన్నప్పుడు దొరకాల్సి వచ్చింది. అతను నాకు దొరికేశాడు. అలా పట్టేశాను. ఒకసారి మా ఆవిడ పట్టినాక ఆవిడ వెళ్ళలేడు. అలాగే ఆర్టిస్టులైనా, రైటర్లైనా, అలాగే డైరెక్టర్లైనా ఎవరైనా సరే ఒకసారి గోపితో పనిచేయడం మొదలుపెట్టారంటే పని చేయాల్సి వస్తుంది. తర్వాత అయినా సరే పరిస్థితి అలా ఉంటుంది అతనితోటి. సో నిజంగా చాలా బాగుంది. నలుగురు కుర్రాళ్ళు కూడా ఎక్స్ట్రా. ఒక్కొక్క ఆర్టిస్టు ఒక్కొక్క సందర్భంలో హైలైట్గా నిలిచాడు ఈ సినిమాలో. అంతా బాగా చేశారు. నలుగురు కొత్త పిల్లలైనా సరే బ్రహ్మాండంగా చేశారు. ఎస్పెషల్లీ తను వాళ్ళిద్దరు ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు మాత్రం ఇరక్కొట్టేశారు. అంత బాగున్నాయి. అలాగే అమ్మాయిలు హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా నాకు ఒక 3 years బ్యాక్ కథ చెప్పాడు విక్రమ్. నేను మా ఇంటికి వచ్చి చెప్పారు ఆయన. ఊరికే వింటాను, సరదాగా వింటానని. మనకు అప్పుడు సినిమాలతో గోల్ లేదు, మనకు సంబంధం లేదు. అతను నాకు ఆ సినిమా మొత్తం నాకు చాలా బాగా నచ్చిన అంశం ఏంటంటే నలుగురు క్యారెక్టర్లను బ్యాలెన్స్ చేయటం అనేది చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంత ఈజీ కాదు. నలుగురు హీరోలను పెట్టి ఒక సినిమాని బ్యాలెన్స్ చేయాలంటే చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. అంటే ఊరికే తనకి సోజ్ చెప్పినా కానీ నాకేం ఉపయోగం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. చాలా బాగుంది సినిమా. తను ఎంత ప్రమోట్ చేసి జనం దగ్గర తీసుకెళ్ళగలిగితే ఈ సినిమా డైరెక్టరు మళ్ళీ ఇండస్ట్రీకి మంచి డైరెక్టర్ వచ్చాడు అనేది మాత్రం కన్ఫామ్. లక్కీ మీడియా నుంచి ఇంకొక మంచి డైరెక్టర్ వస్తున్నాడని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఒక్కటే ఏంటంటే ప్రతి సినిమాకి విపరీతంగా ఓదరగొట్టిన పని అవ్వదు. ప్రతిసారి పొద్దున్నే పిలిచి అందరిని పిలిచి చేసిన ఏం ఉపయోగం ఉండదు. సినిమాని బాగా తీయగలిగి ఒక్క టీజర్ కనెక్ట్ అయితే చాలు నీ సినిమాకి. ఇవాళ ప్రేమలు అనే సినిమా ఎందుకు చూస్తున్నారు? సో సినిమాలో మ్యాటర్ని ఆడియన్స్ కనెక్ట్ కాగలిగితే మాత్రం అది ఏ సినిమా హీరో ఎవరు అనేది కూడా చూసే పరిస్థితి లేదు. చాలా బాగుంది సినిమా. డెఫినెట్గా మంచి బ్రేక్ అవుతుంది అనుకుంటున్నాను. లక్కీ మీడియా ప్రొడ్యూసర్కి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే కొత్త ఆర్టిస్టులు డెఫినెట్గా నలుగురు చాలా ప్రామిసింగ్గా చేశారు. డెఫినెట్గా వీళ్ళు మంచి హీరోలు అవుతారు, అనుమానం లేదు. మంచి ఆర్టిస్టులు కూడా అవుతారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా పెద్ద టెక్నీషియన్ అవుతాడు. అలాగే ఎస్పెషల్లీ కెమెరామెన్ సార్ చాలా బాగుందండి. నిజంగా చాలా బాగా తీశారు సార్. గోపి ఈ సినిమా కథ సినిమా టైటిల్ మాత్రం ఒక 5 సంవత్సరాల క్రితం చెప్పాడు. రోటీ కపడా రొమాన్స్ అనేది చాలా బాగుంది, బాగా అనిపించింది. రోటీ కపడా మకాన్ అనేది విన్నాం కానీ రోటీ కపడా రొమాన్స్ అనేది చాలా బాగా అనిపించింది. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ టీమ్ ఒక గ్లిమ్స్ తయారు చేసినప్పుడు నా దాంట్లో పెట్టమన్నాడు, అది ఇన్స్టాగ్రామ్లో పెట్టమన్నాడు. అలా కుదరదమ్మా, నేను సినిమా చూసి బాగుంటే పెడతాను అని చెప్పి. ఎందుకంటే బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత నా గురించి శివాజీ మంచోడు, శివాజీ నిజాయితీగా ఉంటాడు, ఇలాంటివన్నీ నేను వచ్చిన తర్వాత ఆ వీడియోలు యూట్యూబ్లు అన్నీ చూసిన తర్వాత బాధ్యత మనల్ని ఏ చిన్న తప్పు చేసినా వెంటబడి అడుగుతారనే విషయం నాకు బాగా తెలుసు. అందుకని సినిమా చూసిన తర్వాతనే ఈ సినిమాని నేను ప్రమోట్ చేయాలనుకున్నాను. అలాగే చాలా బాగుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచి సినిమాకి సపోర్ట్ చేయండి. గోపికి సపోర్ట్ చేయమని నేను చెప్పట్లేదు, మంచి సినిమాకి సపోర్ట్ చేయండి. ఇది మంచి సినిమా, తెలుగు సినిమా. చాలా బాగా కొత్త డైరెక్టర్లు అంతా కొత్త పిల్లలు చాలా ఉత్సాహంగా వచ్చారు ఇండస్ట్రీకి. అందరికీ మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.
థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తెలిసి 9 years బ్యాక్ సినిమా చూపిస్తామా ఫస్ట్ టీజర్ ఇక్కడే లాంచ్ అయింది, అక్కడే నా కెరియర్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ అలాగే కొంతమంది హీరోలు, డైరెక్టర్లు అందరూ ఉన్నారు. నాకు అర్థమవుతుంది వాళ్ళందరూ ఎలా ఉండుంటారు ఈరోజు, ఎందుకంటే ఆ రోజు కొంత కాలం ముందు నేను చూశాను కాబట్టి. అండ్ ఇలా మాలాంటి ఎంతో మందికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చే బెక్కం వేణుగోపాల్ గారు అంటే మాకు అందరికీ చాలా రెస్పెక్ట్ అండి. ఎందుకంటే ఒక మినిమం రేంజ్ హీరోని తీసుకుంటే మనకి డబ్బులు వస్తాయి, బిజినెస్ అవుతుంది, అన్ని రకాలుగా కంఫర్టబుల్గా హ్యాపీగా, అంటే రెస్పెక్ట్ వైజ్ కానీ అన్నీ ఎక్కువ ఉండే చోట అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఆయనకి నచ్చిన సినిమా కొత్త వాళ్ళని పెట్టుకొని అండ్ నలుగురు కొత్త వాళ్ళ మీద ఇంత క్వాలిటీ సినిమా తీయడం ఈజ్ నాట్ ఏ జోక్. ఎందుకంటే చిన్న సినిమా కోసం ఈ మధ్య ఒకసారి బడ్జెట్ వేస్తే అసలు మన వల్ల కాదు, దానికి విపరీతమైన ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గోపి గారి గురించి, నేను ఈ 10 ఏళ్ళ నా జర్నీలో కథ అనే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, కథ గ్రామర్ మీద నాలెడ్జ్ ఉన్న టోటల్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్లో టాప్ 5లో ఆయన ఉంటారు. అంత కథ మీద గ్రిప్ ఉన్న ఆయన. లేకపోతే ఈ కొత్త వాళ్ళని పెట్టుకొని హుషారు లాంటి సినిమా చూపిస్తున్నాం లాంటి సినిమాలు తీయడం అంటే అది ఊరికే రావు. దాని వెనకాల ఆయనకంటూ టేస్ట్, ఆయనకంటూ నాలెడ్జ్ లేకపోతే పెద్ద పెద్ద హీరోలను పెట్టుకుని డుమ్కీలు కొట్టేస్తున్న రోజుల్లో కొత్త వాళ్ళని పెట్టుకుని యూనో పాట చెక్కించుకొని, షార్ట్ చెక్కించుకొని, టీజర్ ఇలాగా అంత ఓపిక్గా చేసేవాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరని అనుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అందరూ ఒకలాగా ఆలోచిస్తే ఈయన ఒక్కడే ఒకలాగా ఆలోచిస్తాడు. నాకు తెలిసి అదే ఆయన సక్సెస్. ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అవ్వబోవడానికి ఈ ప్లేస్లో ఆయనకంటూ యూనిక్గా ఒక ట్రాక్ సెట్ చేసుకోవడానికి రెండింటికి రీజన్ ఆయనే. అండ్ ఈ సినిమా నాకు ఎమోషనల్ డోస్ అది నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఒక సినిమాలో కామెడీ అడగకపోయినా కూడా కామెడీ పెట్టచ్చు, రొమాన్స్ అడగకపోయినా రొమాన్స్ పెట్టచ్చు. కానీ కథలో ఎమోషన్ అడగకుండా ఎమోషన్ మనం తేలేం, అది స్క్రీన్ మీదకి రాదు, ఏం చేసినా రాదు. సో అది వచ్చింది అంటే సినిమాలో ఖచ్చితంగా మ్యాటర్ ఉందని అర్థం. అది మాకు అర్థమవుతుంది. ఈ సినిమా రేపొద్దున హుషారు దానికంటే చాలా బెటర్ ఫిలిం అవ్వబోతుందని చెప్పి. అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ కెమెరామ్యాన్కి అందరికీ కంగ్రాట్స్ భయ్యా, బాగా తీశారు, నిజంగా బాగా తీశారు. నాకు గోపి గారు ఒకసారి ఆఫీస్లో ఈ టీజర్ సాంగ్ అవి చూపించారు. నాకు అప్పుడే అర్థమైంది వీళ్ళు చాలా కాంపాక్ట్గా చాలా బ్యూటిఫుల్గా తీశారని. అండ్ హీరోస్కి, యాక్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్న. ఈరోజు అందరూ చాలా తక్కువగా మాట్లాడతారు మీ గురించి, ఎందుకంటే తక్కువ తెలుసు కాబట్టి. రేపు రిలీజ్ అయిన తర్వాత అందరూ మీ గురించే మాట్లాడతారు. ఆ చిన్న పాజ్ తీసుకోండి, అది చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్ల దగ్గర ఉంటే ఈయన మాత్రం హైకోర్టు దగ్గర తిరుగుతుంటాడు, విడాకులు కేసు. లవ్ స్టోరీల వల్ల కేసులే అవుతాయన్నమాట. ఇదే ప్రాబ్లం, ఎక్స్పెక్టేషన్స్తో కూర్చుంటున్నారు. మీరు అలా సెట్ చేశారు. అదే కెమెరాలు చూడండి, అందరూ చేతులు పెట్టారు బటన్స్ మీద. ఓకే, ఇది కూడా బాగుంది. తమ్ముళ్ళు ప్రాబ్లం, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం, అండ్ ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా. ఇక్కడ ఏంటంటే నేను గోపి గారు అప్పటికి ఇంకా ప్రసన్న పుట్టలేదు, మేము వేసుకొచ్చాము సినిమా. ఇప్పుడు నేను ఈ ఫ్రెండ్షిప్ సాంగ్ ఏదో రిలీజ్ చేయించారు కదా, యాజ్ ఇట్ ఈజ్ సెటప్ గోపి గారిది, నాది, వెళ్ళిపోయిన శివాజీ గారిది. సేమ్ సోఫా సెట్, కలర్ కూడా మారలా, అదే సోఫా సెట్, అదే నూడిల్స్, అదే డ్రెస్సులు కూడా. అప్పట్లో ఏంటంటే సినిమా వాళ్ళు, రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చాలా సీరియస్గా ఉండేవాళ్ళు. కెమెరామ్యాన్లు వీళ్ళందరూ 2 చేతులు ఇలా జోబులు పెట్టుకుని ఇలా ఒక రకమైన ఇది ఉండేది. నా వల్ల అయ్యేది కాదు ఆ అట్మాస్ఫియర్లో పనిచేయడం. ఆ ఫస్ట్ గోపి వచ్చి ఏంటి ఇది బ్రేక్ చేద్దామంటే, ఏంటి సార్ ఇది, అదేదో మన ఐన్స్టీన్ లాగా, న్యూటన్ భగవాన్ లాగా ఉన్నాం కానీ మనం క్రియేటర్స్ లాగా లేవు, జాలీగా ఉందామండి అని చెప్పి ఫస్ట్ మేమే బ్రేక్ చేసాం దాన్ని. లక్కీ మీడియాలో ఎప్పుడు కూడా ఆ క్రియేటివ్ మోడు, ఆ సీరియస్నెస్ ఉండదు. ఆయన పాప అక్కడెక్కడ డబ్బులు ఏరుకొని ఓ 1/2 kg చికెన్ తెస్తే ఇద్దరం కలిపి వండేసుకొని తినేసేవాళ్ళం, అది రేంజ్. అలాగా. సో కాబట్టి ఇది ఫ్రెండ్షిప్ సాంగ్ ఇప్పుడు ఎందుకు పిలిచారో మాకు అర్థమైంది. ఈ రోటీ కపడా రొమాన్స్ అన్నది ఎప్పుడు విన్నాను నాయన, క్రీస్తు శకంలో విన్నా నా ఆఫీస్లో ఆ పేరును ఆ స్టోరీ. ఇప్పటికీ మెటీరియలైజ్ అయింది అది, ఓన్లీ ఇప్పటికైతే అయింది, చాలా సంతోషం. కానీ లేట్ అయినా సరే లేటెస్ట్గా ఉంది.
అండ్ మీకు ఇంకా విషయం చెప్పాలంటే మేము వేసుకొచ్చాం సినిమా స్టార్ట్ అప్పుడు గోపి గారు నేను గోవా వెళ్ళాం. గోవా వెళ్ళి రకరకాల స్క్రిప్ట్లు డిస్కస్ చేస్తున్నాం. ఒకరోజు నైటు అప్పటికే గోవా వెళ్ళి 4 days అయింది, ఇద్దరమే 4 days అయింది, స్క్రిప్ట్ లేదు, తొక్క లేదు, బీర్లు మాత్రం పెరిగిపోతున్నాయి. అట్లా ఒకరోజు ఏం చేశారు, ఒక కేసు బీర్లు పట్టుకొని బీచ్ ఒడ్డుకు వచ్చేసాం. అలా కొంచెం ఈయనకి కొంచెం ఇది ఎక్కువ, విజువలైజేషన్ ఎక్కువ. అలా చందమామ ఆకాశంలో ఉంటూ చల్లని గాలిలో ఆ యొక్క అలలు అలా ఎగిసి పడుతూ ఉంటే మనం 2 చేతులు వెనక్కి పెట్టుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని షార్ట్లు వేసుకొని శాండ్లో పడుకొని మన ఫాస్ట్లో జరిగిపోయిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు అన్నీ తలుచుకుంటుంటే భలే ఉంటుంది త్రినాథ్ అన్నాడు. అప్పటికి ఇటు ఆరు బీర్లు ఎగిరినాయి. ఇద్దరివి కాళ్ళ వేసుకొని అలా పడుకొని చూస్తున్నాం ఆకాశంలోకే. అయితే ఫస్ట్ మీ లవ్ స్టోరీ స్టార్ట్ చేయండి అన్న. అనగానే చాలా ఉన్నాయి అన్నాడు. చాలా వద్దు కానీ ఇంప్రెసివ్ కొన్ని చెప్పండి అన్న. అనగానే మొదలెట్టాడు. 1 కంప్లీట్, 2 కంప్లీట్, 3 కంప్లీట్. లవ్ ఎక్కడ ఉందండి, మొత్తం దెబ్బలే ఉన్నాయి కదా అన్న. సారీ, రొమాన్స్. దెబ్బ కాదా, బ్యూట్ రొమాన్స్, మొత్తం రొమాన్సే ఉంది. ఏంటి ఇది లవ్ స్టోరీ అంటారా, ఇది లస్టా లవ్ అర్థం కావట్లేదు నాకు. అండ్ ఊరికే కొద్దిసేపు అని చెప్పి సేమ్ ఫీలింగ్స్ అలా ఆకాశంలో పడుకుని ఆకాశాన్ని చూస్తూ చందమామని అని సేమ్ ఎక్స్ప్రెషన్తో మళ్ళీ సేమ్ డైలాగ్ వెర్షన్తో స్టార్ట్ చేసి కథ చెప్పాను. అదే మేము వేసుకొచ్చాం. ఇలా వినగానే అద్దరిపోయింది. ఇదే మనకి బేగా పన్నాడు, అంతే ఎలుగు వచ్చేసాం. ఆ రోజు నైట్ ఫైనల్ చేసుకుని ఇద్దరం మార్నింగ్ హైదరాబాద్ వచ్చేసి స్క్రిప్ట్ స్టార్ట్ చేసేసి మేము వేసుకొచ్చాం సినిమా స్టార్ట్ చేసాం. సో ఎందుకంటే ఆ మేము వేసుకొచ్చాం సినిమా ఒకప్పుడు ఇందాక శివాజీ గారు చెప్పినట్టు రోటీ కపడా మకాన్, అది ఓల్డ్ డేస్లో. అప్పట్లో ఆకలి ఎక్కువ ఉండేది, ఇప్పుడు పర్వాలేదు, రకరకాల సోర్సెస్ వచ్చి కొంచెం తింటున్నాం కాబట్టి ఆ మకాన్ ఎగిరిపోయి అక్కడ రొమాన్స్ వచ్చిందయ్యో. అంటే రొమాన్స్ మెయిన్ పాత్రకి పోషిస్తుంది ఇప్పుడు లైఫ్ స్టైల్లో. అసలు ఎంత సూపర్ జిందగీ, రోటీ కపడా రొమాన్స్, శుభ్రంగా తిని మంచి బట్టలు వేసుకుంటే అంటే ఇంకేముందా, అంతకు మించి జీవితం ఇంకేమని చెప్పి అనవసరమైన టెన్షన్, ఈ సినిమాలు తీయడాలు ఇవన్నీ గోళ, ఏందే గోళ అనిపిస్తుంటుంది. సో నాకు ఆ లిరిక్ రైటర్ ఎవరో కానీ ఈ 3 పదాలు వేసి ఇదేరా జిందగీ అన్నాడు. అసలు ఆయనకు ముందు 2 కాళ్ళకి నమస్కారం పెట్టి ఆయనకు కూడా గోపి గారు అక్కడెక్కడ ఎత్తుకొచ్చిన డబ్బులతో 1/2 kg చికెన్ కర్రీ వండించి పెట్టాలని ఉంది. సో అంత హాయిగా ఉంది. సో ఫస్ట్ రోటీ కపడా రొమాన్స్ అన్నా అని చెప్పి దిల్ రాజు గారికి టైటిల్ చెప్పాడు ఆయన. నాకు గుర్తుంది, నాకు రాజుగారు నేను కూర్చొని వినొచ్చు అన్న టైటిల్ రోపిడి కపడా రొమాన్స్. ఏమయ్యా నేను శుభ్రమైన సినిమాలు చేసుకుంటున్నాను, నన్ను సంఘం ఆకించేటట్టు ఉన్నావే అన్నాడు ఆయన. దిల్ రాజు గారి ఆఫీసులో జరిగింది చాన్నాళ్ళు, ఇది కూడా క్రీస్తుపూర్వమే, ఇప్పుడు జరిగింది కాదు. లేదన్నా ఇది ఒక కథ వినండి అనగానే అప్పుడు డైరెక్టర్ గారు వెళ్ళి కథ చెప్పినట్టున్నారు. చెప్తే బాగుంది అని చెప్పి అప్పుడు రాజుగారు కూడా ఎంకరేజ్ చేశారు ఈ సినిమాకి. నాకు తెలిసి నాకు అంటే తర్వాత ఏమైందో నాకు తెలీదు. సో డెఫినెట్గా అదే, ఎందుకంటే హుషారు లాంటి సినిమాలు మేము వేసుకొచ్చామంటే అదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, అది వదిలేయండి. దాని తర్వాత హుషారు లాంటి సినిమాలు, చాలా సినిమాలు యూత్ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీసి లక్కీ మీడియాలో మంచి సినిమాలు ఇచ్చారు. నిజంగానే గోపి గారు అంటే ఇందాక యాంకర్కి రాసి ఇచ్చిన స్లిప్లో ఒక కొటేషన్ ఉంది, నేను పని రాక్షసుని చెప్పు అని చెప్పి. అది చెప్పింది కదా ఆవిడ, రికార్డ్ అయిందా తమ్ముళ్ళు? ఓకే ఆయన నిజంగానే పని రాక్షసుడు. ఎందుకంటే టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, ఎప్పుడు ఏదో చేసేయాలని అనుకోడు. డబ్బులా అక్కడ ఇక్కడ నేను అడిగి జోబులో చేలిపెట్టి లాగేసి ఏదో విధంగా తీసుకొస్తాడు, బట్ సినిమాను మాత్రం బతికిస్తాడు. ఆ విషయంలో ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. డెఫినెట్గా 100% ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఈరోజు పిలిచిన గెస్టులను కూడా చూస్తుంటే అందరూ ఫ్రెండ్సే కాబట్టి బాగుంది. కాకపోతే ఒకే ఒక వెళ్తుంది, ఒక్క హీరోయిన్ లేదయ్యా స్టేజ్ మీద. అనగానే వచ్చింది రామ్మ తల్లి, మైక్ కొంచెం పట్టుకో. సర్లే ఓకే, థ్యాంక్ యూ. కాళ్ళ మీద నమస్కారాలు చేయక ఫేస్ మారినాయి. సో ఒక్క అమ్మాయి వచ్చింది, మిగిలిన ఇంకో 2 ఉన్నారా 3 ఉన్నారా? ఇంకో 4 ఉన్నారంట. సూపర్. సో వాళ్ళని థియేటర్లో చూద్దాం. సో ఇది ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి. విక్రమ్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్కి, అలాగే దీన్ని
ఫోటోగ్రఫీ తనకు కూడా మంచి నేమ్ డిఓపి సారీ ఆయనకు కూడా మంచి పేరు రావాలి. ఇలాంటి ఎన్నో సినిమాలకి గోపి గారు తీయాలి, అన్ని సినిమాలకి ఈ అమ్మాయినే యాంకర్గా పెట్టుకోవాలి, ఆవిడ కూడా మంచి ఫ్యూచర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Hello, good morning, Andy. Sorry for the late. And yes, boys song release ayindi. We are bringing maximum number of stories in this film. Oka ticket ki 4 stories unnai movie lo. You guys going to love it. Thank you so much. ఏమైంది మైక్ దగ్గర పెట్టరా? హలో వస్తుంది. ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చిన డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిని అండ్ మాది ప్రసన్న కుమార్ బెజవాడ గారు, శివాజీ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇది చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు ఫిలిమ్స్లో ఒక మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ వచ్చింది. ఐ థింక్ నాకు గుర్తుకున్న సాంగ్ అయితే హ్యాపీ డేస్లో ఉండే. సో దాని తర్వాత అంత బాగా అనిపించింది ఈ సాంగ్. సో అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. సో మా ఫిలిం వచ్చేసి April 12th రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అండి, మా ఫ్రెండ్షిప్ సాంగ్ లాంచ్ చేయడానికి మీ ఫ్రెండ్స్ని పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అంటే దాంతోపాటు మా ఫ్రెండ్స్లో ఏం జరిగాయి, వీళ్ళ ఫ్రెండ్షిప్లో ఏం జరిగిందో నాకు తెలుసు, కానీ మీ ఫ్రెండ్షిప్లో ఏం జరిగింది ఈరోజే తెలిసింది. సో చాలా థ్యాంక్ యూ సార్. శివాజీ గారు, ప్రసన్న గారు అండ్ త్రినాథ్ గారు వచ్చి మా సాంగ్ని లాంచ్ చేశారు. అండ్ ఇదే ఫ్రెండ్షిప్ యాంథమ్గా క్రియేట్ అయ్యి ఇంకా ఫర్దర్గా మళ్ళీ మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ వచ్చే వరకు ఇదే ఫ్రెండ్షిప్ యాంథమ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ సార్. అండ్ April 12th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు హర్ష. ముందుగా మీడియా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్, మళ్ళీ మా కోసం వచ్చారు. అలాగే మా కోసం సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చిన ఫెంటాస్టిక్ యాక్టర్ శివాజీ గారు అండ్ ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారు అండ్ ప్రసన్న బెజవాడ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాలాంటి కొత్త వాళ్ళ కోసం వచ్చి ఇలా సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ఫ్రెండ్షిప్ స్టోరీస్ వినడం కూడా చాలా బాగుంది. రోటీ కపడా రొమాన్స్ అండ్ టైటిల్ ఎందుకు పెట్టారో గోపి సార్ ఇప్పుడు అర్థమైంది. సో మా ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్ అయిందండి, ఓ మై ఫ్రెండ్ అని. ఇందాక మా డిఓపి గారు అన్నట్టు హ్యాపీ డేస్ తర్వాత అంత మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ అంటే హుషారులో ఒకటి ఉంది, అంతే తప్ప పెద్ద ఏం రాలేదు. సో ఫ్రెండ్షిప్ యాంథమ్ అంటే మా సినిమా సాంగే అవుతుంది, ఎందుకంటే దీనికి లిరిక్స్ అంత చక్కగా ఉన్నాయి. కృష్ణకాంత్ గారు లిరిక్స్ అద్భుతంగా రాశారు. నాకు ఇష్టమైన లిరిక్స్ ఏంటంటే బ్యాక్ బెంచ్ కథలతో మొదలవగా బ్యాక్ బోన్ లాగా నీకు నిలవరా. అంటే ప్రతి ఒక్కరికి అలాంటి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటారు, నాకు కూడా ఉన్నారు. నాకు ఒక 12 మంది ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది. ఏమున్నా నేను వాళ్ళకి చెప్పుకుంటా. అంటే 12 మంది అంటే అది ఎక్కువ మంది అనిపించవచ్చు, బట్ వీఆర్ థిక్ అండ్ క్లోజ్ అనమాట. సో అలా అంత క్లోజ్గా నాకు మళ్ళీ ఈ గ్యాంగ్ తగిలింది. మేము ఎంత క్లోజ్ అయ్యామంటే మేము బ్యాక్ బెంచ్లో కలవకపోయినా మేము బ్యాక్ బెంచ్ స్టోరీస్ కూడా మాట్లాడుకున్నాం, అంత క్లోజ్ అయ్యాం. సో ఇందాక నాకు ఏమనిపించిందంటే ఎలా అయితే త్రినాథరావు నక్కిన గారు మాట్లాడారో అలా నేను వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఇప్పుడు ఎంత సక్సెస్లో ఉన్నారో, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా, ఒక యాక్టర్గా అందరూ ఎంత సక్సెస్లో ఉన్నారో, మేము నలుగురము కూడా ఇలానే ఈ బాండ్ని మెయింటైన్ చేసుకుంటూ మేము అందరం సక్సెస్ కొట్టాలి, మేమందరం సక్సెస్ కొట్టి మేము కూడా ఇలా గెస్ట్గా పిలిపించుకునే లెవెల్కి వెళ్ళాలి అని ఐఎమ్ విషింగ్ ఎవ్రీబడి గుడ్ లక్, ఆల్ ద పీపుల్ హూ వాజ్ వర్క్ ఫర్ దిస్ మూవీ. ఎందుకంటే అందరూ అంత కష్టపడి చేశారు. జనాలు డెఫినెట్లీ ఆదరిస్తారు, ఎందుకంటే మా సినిమాలో మీకు ఏం కావాలో అన్నీ ఉన్నాయి. రొమాన్స్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా మాది. డెఫినెట్లీ మా సినిమా రిలీజ్ అయినప్పుడు అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. April 12th మా సినిమా రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా ఈవెంట్కి మా ముఖ్య అతిథులుగా వచ్చిన శివాజీ అన్న, త్రినాథరావు సార్, ప్రసన్న కుమార్ సార్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. ఈరోజు మా ఫ్రెండ్షిప్ సాంగ్ లాంచ్, మీరు రావడం వల్ల ఈవెంట్ ఇంకా మోర్ స్పెషల్ అయింది. ఎందుకు స్పెషల్ అంటున్నానంటే మీరందరూ మా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారికి ఎంత క్లోజో మా అందరికీ తెలుసు. లక్కీ మీడియాలో ఫస్ట్ మూవీ శివాజీ అన్న హీరోగా ఆ సినిమా వచ్చింది. అండ్ త్రినాథరావు సార్, ప్రసన్న కుమార్ సార్, బెక్కం గారు కలిసి ఎప్పటి నుంచో వాళ్ళు గుడ్ ఫ్రెండ్స్, కలిసి ట్రావెల్ అవుతున్నారు, కలిసి సినిమాలు చేశారు, ఎన్నో హిట్ సినిమాలు చేశారు. సో బెక్కం వేణుగోపాల్ సార్కి బాగా క్లోజెస్ట్ పీపుల్, క్లోజెస్ట్ ఫ్రెండ్స్
ఇలా వచ్చి మా ఫ్రెండ్షిప్ సాంగ్ లాంచ్ చేయడం ఇట్ మేడ్ ఇట్ మోర్ స్పెషల్. థ్యాంక్ యూ సార్, మీరు అందరూ రావడం వల్ల ఈవెంట్ ఇంకా బాగా స్పెషల్ అయింది. ఇట్ ఫీల్స్ రియలీ నైస్. అండ్ ఈ సాంగ్ ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు, థ్యాంక్ యూ సార్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా మూవీలో మొత్తం 2 సాంగ్స్ ఇచ్చారు ఆయన, ఇంకో సాంగ్ కూడా సూన్ రిలీజ్ అవబోతుంది. అండ్ లిరిక్స్ రాసిన కృష్ణకాంత్ గారికి అండ్ కొరియోగ్రాఫ్ చేసిన జేడీ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. యూ ఆల్వేస్ మేడ్ అస్ ఫీల్ సో కంఫర్టబుల్ షూట్ టైంలో, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ 3 days బ్యాకే మా టీజర్ రిలీజ్ అయింది, ఎమోషనల్ డోస్. అందరి దగ్గర నుంచి చాలా మంచి మాటలు విన్నాం, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దాట్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలనుకుంటున్నాను. ఈరోజు మా మూవీలో 2nd సాంగ్ లాంచ్ అయింది, ఫ్రెండ్షిప్ సాంగ్. దీనికి కూడా అందరూ బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మీడియా వాళ్ళందరినీ కూడా. మీ వల్లనే మా మూవీ జనానికి బాగా దగ్గరగా వెళ్తుంది. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలనుకుంటున్నాను. మేమందరం కొత్త వాళ్ళం, మీ సపోర్ట్ ఉంటేనే మా మూవీ అందరికీ తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ దాట్. April 12th వస్తున్నాం. సీ ఆల్ సూన్. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ మాట్లాడు, గోపి గారి గురించి ఇన్ని చెప్పినాక మాట్లాడకపోతే ఎట్లా? చూస్తున్నాం సార్, ఫ్రెండ్స్ని పిలిస్తే ఇట్లాంటి నిజాలు బయటకు వస్తాయి, చూసిండ్రా? మాది కూడా ఫ్రెండ్షిప్ సాంగ్కే పిలిచిండ్రు మీరు కూడా. మీ గోవా పనులు అన్నీ చెప్పిండ్రు, బీర్లు. మాది కూడా ఇట్లే ఉండే సేమ్. మా షూట్ కూడా గోవాలో అయింది. అందరికీ ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు. ఇట్లనే ఒక 2తో క్లోజ్గా ఉండి ఆ 2తో బీర్లు తాగి బయట తిరిగి నిజాలన్నీ బయటకు అక్కించుకునేటట్టు ఉంటారు. అండ్ మా ఈ సాంగ్ గురించి చెప్పాలంటే హర్షవర్ధన్ రామేశ్వర్ గారు దీన్ని కంపోజ్ చేశారు. అండ్ ఇది చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ టీజర్ కూడా 2-3 days ముందే రిలీజ్ చేసాము, మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ కొత్త వాళ్ళం, మీడియా ప్లీజ్ మీరు ఆదరించి మమ్మల్ని ఇంకొంచెం పుష్ చేయాలి. ఇప్పటిదాకా చేస్తున్నందుకు కూడా థ్యాంక్స్. అండ్ ఇంకో సాంగ్ ఉందండి, అది కూడా హర్షవర్ధన్ రామేశ్వర్ గారు చేశారు. అది కూడా తొందరలో రిలీజ్ చేస్తున్నాం. అండ్ April 12th వస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, ఈరోజు ఇక్కడ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. లాస్ట్ 1 week నుంచి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ఇవాళ మా స్పెషల్ గెస్ట్ శివాజీ అన్న, బిగ్ ఫ్యాన్ అన్న. తులసి సినిమాలో ఫస్ట్ చూసినప్పుడు పెద్ద ఫ్యాన్ అసలు మీ డైలాగ్ డెలివరీకి. తర్వాత మొన్న 90s చూశాను, అసలు పడి నవ్వాను అసలు ఇంట్లో అసలు చూసే అంతసేపు. లిటరలీ నాకు మా మదర్ గుర్తొచ్చారు ఎందుకో మీరు కొట్టే సీన్స్ అన్ని చూస్తున్నప్పుడు. అసలు ఆ వీప్ మీద జరిచిన సీన్ అయితే అసలు హ్యాట్స్ ఆఫ్ అన్నాయి. అది ఒరిజినల్గానే వచ్చి ఉంటుంది, నాకు తెలిసి స్క్రిప్ట్లో ఉండదు. బట్ ఎగ్జాక్ట్ మా మదర్ అలాగే కొట్టే చిన్నప్పుడు ఫాడమని వెనక నుంచి ఒకటి కొడితే అసలు. సో బిగ్ ఫ్యాన్ అన్న. త్రినాథరావు నక్నేని గారు ధమాకా సినిమా ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు అసలు ఇలాంటి సినిమాని ఇంత బాగా ఎలా తీశారన్న, 100 కోట్లు కొట్టేశారు అసలు మీరు. అసలు వాడే అంత స్మార్ట్ డైరెక్షన్ అనిపించింది ఆ సినిమా చూసినప్పుడు. సో బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ అసలు. అండ్ ఈరోజు మీరు మా గోపి గారి గురించి చాలా విషయాలు రివీల్ చేశారు. మొన్నటిదాకా అసలు మేము మా ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉండేది మాకు, ఈ రోజు నుంచి ఈ ఇమేజ్ లేకుండా ఎలా చూడాలని ఆఫీసులో అసలు. సారీ సార్. సో క్రేజీ మాట్లాడారన్న. అండ్ ప్రసన్న వదన బెజవాడ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్స్ గ్రేట్ హానర్ మీరు వచ్చి ఇక్కడ మా సినిమాని ప్రమోట్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇప్పుడే మీరు ఫ్రెండ్షిప్ సాంగ్ చూశారు. సో ఆ ఫ్రెండ్షిప్ సాంగ్లో యాక్చువల్లీ మేము 4 చాలా న్యాచురల్గా ట్రై చేసాం చేయడానికి. కానీ అప్పటికి కొంచెం అనిపించింది నాకు మధ్యలో చూసినప్పుడు ఇక్కడ ఇంకొంచెం బాగా బిహేవ్ చేయాల్సింది. బట్ దోస్ ఆర్ ఆర్ న్యాచురల్ బిహేవియర్స్ అండి. మేము సాంగ్లో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ జేడీ మాస్టర్ మమ్మల్ని మీరు న్యాచురల్గా ఎలా ఉంటారు, మీరు బయట ఏం చేస్తారు, ఏం చిల్లర లెక్కలు చేస్తారు అవే చేయండి సాంగ్లో, ఎగ్జాక్ట్లీ నాకు అదే ఫుడ్ కావాలన్నారు. సో మ్యాక్సిమం బిహేవ్ చేసాం. అక్కడక్కడ కొంచెం అనిపించుంటే ఏమనుకోవద్దు. బట్ ఐ థింక్ ద బాయ్స్ డిడ్ గ్రేట్ జాబ్. అసలు ఫుల్ ఫన్ ఉండే సినిమా అంతసేపు వాళ్ళతో చేయడం. అండ్ ఎక్కడో నాకు తెలిసి మా 4 హ్యాంగ్అవుట్ అయిన ప్రతిసారి ఎవడో ఒకడికి మాత్రం ఏం చిల్లరగాలరా మీరు అన్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది, వాళ్ళకి పక్కా వచ్చి ఉంటుంది. అట్లా బిహేవ్ చేసినాం మేము. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అండ్ జేడీ మాస్టర్, హర్షవర్ధన్ రామేశ్వర్ అన్న. క్రేజీ పాట ఇచ్చినాం. ఇంకో పాట కూడా ఉంది అయినది, అది త్వరలో రిలీజ్ చేస్తాం. అది కూడా క్రేజీ ఉంటుంది సాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్. కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 1 weekలో ఇది 3rd ప్రెస్ మీట్ అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు.
ఏప్రిల్ 12th రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు మీ సపోర్ట్ ఇలా కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇవాళ వచ్చేసి ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్ చేసాం. సో ఆ ఫ్రెండ్షిప్ సాంగ్ కోసం రిలీజ్ చేయడం కోసం వచ్చిన శివాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ శివన్న. మీ సపోర్ట్ కావాలి, మీరు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. టీజర్ కూడా మీ దాంట్లో రిలీజ్ చేశారు, మంచి రెస్పాన్స్ వచ్చింది ఇన్స్టాలో కూడా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్రినాథరావు నక్కిన గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్రసన్న కుమార్ బెజవాడ గారు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మంచి రైటర్. ఈ సినిమా గురించి మాట్లాడడానికి వచ్చి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ కావాలి సినిమాకి, సో అడగగానే వచ్చారు, థ్యాంక్ యూ. అండ్ ఇవాళ ఫ్రెండ్షిప్ సాంగ్ వచ్చేసి మ్యూజిక్ ఇచ్చింది హర్షవర్ధన్ రామేశ్వర్. తన బిజీ స్కెడ్యూల్ వల్ల రాలేకపోయారు. ఎనిమల్ అనేది ఇట్స్ రోరింగ్ సక్సెస్, మీకు తెలుసు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ బ్రదర్. ఇలాగే నువ్వు హైట్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్. అడగగానే చాలా చాలా స్ట్రగుల్ తర్వాత, చాలా రోజుల తర్వాత, 20 days తర్వాత ఇది క్రాక్ చేసిన ఈ సాంగ్ని. థ్యాంక్ యూ. అండ్ దీనికి వండర్ఫుల్ లిరిక్స్ ఇచ్చిన కృష్ణకాంత్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మీరు లేరు, బట్ మీరు ఉంటే బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే లేరు, అయ్యో థ్యాంక్ యూ. ఈ మధ్యలో ప్రాబ్లం అవుతుంది, అది మీరు లేరు. థ్యాంక్ యూ అన్న, సచ్ ఎ వండర్ఫుల్ సపోర్టింగ్ పిల్లర్ నాకు కృష్ణకాంత్ అన్న. అండ్ సింగర్ కార్తిక్ పాడారు ఈ సాంగ్. సింగర్ కార్తిక్ గారు నాకు చాలా ఇష్టమైన సింగర్. అది ఈ సాంగ్ ఆ రోజు క్రాక్ చేయగానే ఫస్ట్ నేను చెప్పిన పేరు రామేశ్వర్ గారికి, కార్తిక్ గారు వాడితే బాగుంటుందని చెప్పి. సో కార్తిక్ గారు అనగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్తిక్ గారే. 4 years బ్యాక్ అనుకున్న ఐడియా ఇది, బట్ ఫైనల్గా ఆయనే పాడారు, ఆయన కోసమే పుట్టింది సాంగ్. సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్. సో ఈ సాంగ్ రిలీజ్ టైంలో ఇట్లాంటి మూమెంట్లో నాకు ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు అనమాట. 15 years బ్యాక్ అబ్దుల్ అని ఒక ఫ్రెండ్ ఉండేటోడు. నేను ఇట్లనే కృష్ణనగర్కి ఇటు తిరగాలంటే డబ్బులు లేకపోతుండే. సో వాడు డే పాస్ ఉంటుండే అప్పుడు. ఆ డే పాస్ కోసం అని చెప్పి వాడు డబ్బులు తెచ్చిచ్చేటోడిని బస్ స్టాప్లో వెయిట్ చేస్తుండే. వాడి దగ్గర డబ్బులు లేనప్పుడు వాడికో పాస్ ఉంటుండే, అది కూడా ఇచ్చి పంపిస్తుండే నాకు. కృష్ణవంశీ గారు, ఈ వినాయక్ గారు అని ఆఫీస్ చుట్టూ తిరుగుతుండే ఒక 15 years బ్యాక్. వాడు గుర్తొస్తున్నాడు. అందీప్ నా ఫ్రెండ్, జాతిరత్నాలుతో రోరింగ్ సక్సెస్, వాడు కూడా గుర్తొస్తున్నాడు. ఎందుకంటే మేము అప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ అంత ఈజీగా ఉండబోతుండే, ఎవరికో ఒకటి ఇంట్లో ఉంటుండే. నా ఫ్రెండ్ గారి ఇంట్లో నేను డౌన్లోడ్ చేసుకొని అది కొరియన్ సినిమాలు వాడిని షేర్ చేసుకొని చూస్తుండే. కొరియన్ మూవీస్ని నాకు ఇంట్రడ్యూస్ చేసింది అందీప్. సో అక్కడి నుంచి కొంచెం షేపప్ అవడానికి వాడు కూడా వన్ ఆఫ్ ద పిల్లర్గా. అంటే ఇప్పుడు చూస్తున్నారు కొరియన్ ఫిల్మ్స్, మేము 15 years 10 years బ్యాకే చూసేసినాం సినిమాలన్నీ. అందరికి ఇప్పుడు పాపులర్ అయింది కొరియన్ ఫిలిమ్స్, బట్ మేము 11 years బ్యాకే నా దేశం ఒక 500 సినిమాలు చూసుంటాం మేము. మొత్తం ఆడొక లిస్ట్ పెట్టేటోడు, నేను డౌన్లోడ్ చేసేటోని, నేను కొన్ని డౌన్లోడ్ చేసి వాడిని చూపించేటోని, అట్లా మాట్లాడుకునేది. అందీప్ థ్యాంక్ యూ. అండ్ వాళ్ళు బాటమ్ లెవెల్లో ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, అట్లా ఫ్రెండ్స్ ఉన్న చాలామంది ఉన్నారు. రమేష్ గారు, స్వామి, అండ్ హర్ష భాస్కర్ భట్ల, సృజన్. అంటే ఎందుకు చెప్తున్నానంటే లైఫ్లో రక్త సంబంధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మమ్మీ ఉంటుంది, డాడీ ఉంటాడు, బ్రదర్ ఉంటాడు, వైఫ్ ఉంటారు, డాటర్, సన్, అందరు ఉంటారు. బట్ ఏ రిలేషన్ లేకుండా నువ్వు అర్ధరాత్రి పూట ఫోన్ కొడితే వచ్చేటోడు ఒకటే దోస్తు కూడా ఉంటాడు. ఆ దోస్తు అంటే బిల్డింగ్లు, కార్లు, ప్రాపర్టీలు, హైట్స్ ఇవన్నీ సంపాదించినా లేకపోయినా కానీ ఒక మంచి ఫ్రెండ్ని సంపాదిస్తే వాడంత ఆశపడు జీవితంలో ఈ లోకంలో ప్రపంచంలో ఎవరు లేడు. సో అలాంటి మూమెంట్లో ఇట్లాంటి సాంగ్ రిలీజ్ అవుతుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. బ్యూటిఫుల్ మెమరీ. అంటే నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళ దగ్గర ఏం లేదు. ఆ టైంలో నేను ఇది అవుతా అది అవుతాను ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. రైట్ నో ఐఎమ్ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎమోషనల్గా ఉంది, బట్ ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా జర్నీలో ప్రొడ్యూసర్గా ట్రావెల్ అయ్యి ఫ్రెండ్ లాగా అనుక్షణం నా పక్క నుండి తప్పు చేస్తే కరెక్ట్ చేసి మంచి చేస్తే వెనుక నుంచి పుష్ చేస్తూ ఇప్పటివరకు నాకు సపోర్ట్గా ఉన్న గోపి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఈ జర్నీలో డిఓపిగా
జాయిన్ అయినారు సంతోష్ అన్న. బట్ వీ బికేమ్ సో మచ్ థిక్ ఫ్రెండ్స్. 2 years జర్నీలో బాండ్ అనేది ఏర్పడ్డది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ర్యాండమ్ గైస్, వీళ్ళందరూ ఎవడెవడో ఎక్కడి నుంచి వచ్చారు. బట్ ఫస్ట్ రోజు నేను అనుకున్నా ఎట్లా చేస్తారు వీళ్ళు, ఏం చేయాలి, ఆ బాండింగ్ రావాలంటే ఎట్లా వస్తుంది అని చెప్పి టూ మచ్ టెన్షన్ ఉండే. బట్ ఒక రోజు ఇట్లా నలుగురినందని ఇట్లా టేబుల్ దగ్గర కూర్చోబెట్టగానే విత్ ఇన్ 2 నిమిషాల్లో లొల్లి స్టార్ట్ అయింది. నాకు అప్పుడు అనిపించింది అమ్మాయి ఇది కావాలి మన స్క్రీన్లో. సో సపరేట్గా నేర్పించాల్సిన అవసరం లేదు, వీళ్ళకి ఆల్రెడీ వచ్చేది అంతా. సో దాన్ని క్యాప్చర్ చేసిన, అందుకనే మీకు అంత రియలిస్టిక్ అనిపిస్తుంది ఫిలిం. సో సినిమాలో ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఇంట్లో. ఈ సినిమాలో చాలా ఎమోషనల్ పార్ట్ అది సినిమాలో. ఒక సినిమాలో ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, లాట్ ఆఫ్ ఎమోషన్స్, 4 క్యారెక్టర్స్, 4 లవ్ స్టోరీలు. కానీ మెయిన్ అనేది ఫ్రెండ్షిప్ మీద ఇక్కడ నుంచి రన్ అవుతుంది సినిమా. అది మీరు ఎక్స్పీరియన్స్ అవుతారో సినిమాకి వస్తే. సినిమా చూడండి, ఫ్రెండ్స్ అందరితో వచ్చి చూడండి. ఇది మన సినిమా, మన స్టోరీలు ఇవన్నీ, నా ఫ్రెండ్స్ కథలు ఇవన్నీ. అక్కడక్కడ చెప్పుకుంటారు కదా, ఇప్పుడు వద్దులే అది మేము పడుతుంది సార్ మీకు ఇంకొకసేపు మాట్లాడితే. గోవాలో ఏం జరిగిందని మేము పడుతుంది రేపు. సో ఇలాగే చెప్తున్న స్టోరీస్ అన్నీ లోపల సబ్కాన్షియస్ మెమరీలు ఉంటాయి కదా, అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసిన. వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు సినిమా చూస్తే, నా ఫ్రెండ్స్ ఎవరెవరు షేర్ చేసిండో దాంట్లో ఏమేమి మూమెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కనబడతాయి. థ్యాంక్ యూ, మీరందరూ కనెక్ట్ అవుతారు, వచ్చి చూడండి. April 12th రిలీజ్ పక్కా. ఇది ఫిలిం అనేది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా, పక్కా చూడండి. రీసెంట్గా ప్రేమలు అనేది సక్సెస్ వచ్చింది కాబట్టి నాకు ఇంకో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇలాంటి సినిమాలు ఆడతాయి, పెద్ద సినిమాలు వచ్చేటప్పుడు పాటు ప్యారల్గా ఇట్లాంటి సినిమాలు కూడా ఆడతాయి. జనాలందరూ వెయిట్ చేస్తుంటారు. ఆడియన్స్ ఆర్ ఈగర్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ లైక్ లైట్ హార్టెడ్ ఫిలిమ్స్. ఫ్రెండ్షిప్ ఇవన్నీ రేర్గా వస్తాయి. సో వచ్చింది సినిమా, కొంచెం చూడండి, మీరు డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు. థ్యాంక్ యూ సో మచ్. ఇంజనీరా, డాక్టరా, లాయరా, టీచరా, పైలటా, ఏంటి ఆయన? సందీప్ అనేది మిస్టరీ, ఎవరికి అర్థం కాదు. అందీపే మిస్టరీ, ఎవరికి అర్థం కాదు. ఇక్కడ కూడా రాలేదు. హర్దీప్ని క్రాక్ చేయలేము మనం. మీకు ఆన్సర్ దొరకదు నాకు తెలిసి. నేను అందీపే చెప్పాలి ఇది. ఆయన ఓకే, నెక్స్ట్ టైం ఏం చదవడంటే నేను కొరియన్ సినిమాలు చదవడని చెప్తాను. సబ్ టైటిల్స్. ఇది బాగుంది యాక్చువల్లీ. యా, రోటీ కప్పడా గురించి మాకు తెలుసు. ఇవాళ గోపి గారు రొమాన్స్ మీద నడిచింది ఇవాళంతా ఈ ఈవెంట్. కాకపోతే ఆయన రొమాన్స్ కథలు నాకు తెలియదు, కానీ ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్రేమ మాత్రం తెలుసు. ఆయన ప్రేమ కథ సినిమా అని తెలుసు అనమాట. ఎస్, సో గోపి గారిని చాలా థ్యాంక్స్ అండి మీడియా వాళ్ళందరికీ. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నాను, ఇబ్బంది పెడుతున్నా, అయినా కూడా ఓపిక్గా వస్తున్నారు. తప్పట్లేదు, డెఫినెట్గా సినిమా తీయగానే ఉంటుంది, కానీ జనాల్లోకి థియేటర్లో రిలీజ్ డేట్ వేసి ముందుకెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇది రీచ్ అవుతుందా, రీచ్ అవ్వట్లేదా? మార్నింగ్ షోకి చూసారు, బుక్ మై షోలో ఉంటాయా ఉండవా? బాగుంటున్నాయి సినిమాలు, కానీ అది మనం పంపించిన అవుట్లన్నీ జనాలకు రీచ్ అవుతున్నాయా, లేకపోతే మనమే మీమ్స్ చేసుకొని మనం చేసేసుకొని ఉంటే మనకే చుట్టూ అవుతుంది. చాలా కన్ఫ్యూజన్ ఉంది. లాస్ట్ 2-3 మూవీస్ నుంచి కూడా నేను కన్ఫ్యూజన్ అనేది ఎదుర్కొంటున్నా. ఇంతకుముందు కాన్ఫిడెంట్ ఉండేది రీచ్ అవుతున్నా అనేది. ఇప్పుడు సోషల్ మీడియా ఇదంతా బాగా పెరిగిపోయిన తర్వాత మాయలో ఉన్నామా కరెక్ట్గా రీచ్ అవుతుందా, మాయలో ఉన్నామా కరెక్ట్గా రీచ్ అవుతుందన్న కన్ఫ్యూజన్ వెళ్తుంది. కాబట్టి నేను మీడియాతోటి ఎక్కువ ఈ సినిమాకి 16 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను. 18 years జర్నీ చేస్తున్నా. 12-13 సినిమాలు అయిపోయినాయి. ఎన్నో సినిమాలకు సపోర్టింగ్ చేశాను నేను. అన్ని సినిమాలు సపోర్ట్ చేయడానికి ఈ సినిమా జర కొంచెం గట్టిగా అందరూ మీడియా వాళ్ళు అందరూ దాదాపు ఇక్కడ కొందరు ఉన్నారు, కొందరు ఇంటి దగ్గర వాళ్ళు అందరూ మీరు చూడండి. డెఫినెట్లీ ఈ సినిమాకి ఇంకొక చేయి ఎక్కువ వేయాలి, పర్సనల్గా మీరు ఫీల్ అయ్యేయాలి. ఎందుకంటే కొత్త వాళ్ళతో వస్తున్నా నేను, మళ్ళీ కొత్త వాళ్ళతో సినిమా చేయాలి అంటే మీరు ఒక చేయి ఎక్కువ వేయాలి. ఫైనల్గా థియేటర్లో సినిమా బాగుంటేనే రీచ్ అవుతుంది. 100% మంచి సినిమా తీసినాం. థియేటర్కి వచ్చినా కదా 100% మంచి సినిమా. ఇప్పుడు వస్తున్న ఎన్ని పెద్ద సినిమాలతో పాటు పోటీ పడే కంటెంట్ తోటి వస్తున్నాం, అది మాత్రం డౌట్ లేదు సినిమాలో. డెఫినెట్ అది అవ్వడానికి, జనాల్ని రీచ్ అవ్వడానికి కొంచెం మీరు ఒక్కసారి ఒక చేయండి అని చెప్తున్నా. సరే, ఈరోజు ఈవెంట్ పాట రోటీ కపడా రొమాన్స్, లాస్ట్ టైము లవ్ సాంగ్ రిలీజ్ చేసాము. అది మంచి రెస్పాన్స్ వస్తుంది, రీచ్ అవుతుంది మెల్లగా. ఫ్రెండ్షిప్ సాంగ్ని సినిమాలో ఫస్ట్ సాంగ్ ఇది. ఈ సాంగ్ని చేయాలన్నాం, ఇంకా వీడియో కూడా ఇంకా కొంచెం షూట్ చేయాలి. ఇది రేపు ఎల్లుండి షూట్ పెట్టాం, అది కూడా షూట్ చేస్తున్నాం. ఉన్న దాంట్లో మీకు ప్రజెంట్ చేస్తున్న లిరికల్ వీడియో లాగా వీడియో తక్కువ ఉంటుంది, మీ ఎఫెక్ట్స్ స్టిల్స్ ఎక్కువ ఉంటాయి.
ఇది మీరు చూడండి, ఈ పాటలో ఏదైతే ఫ్రెండ్షిప్ సాంగ్ ఉందో ఫస్ట్ సాంగ్ ఇది సినిమాలో. ఈ సాంగ్ మొదలుపెట్టింది 3 years బ్యాక్. హర్షవర్ధన్ రామేశ్వర్ యానిమల్ సినిమా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి మ్యూజిక్ సిట్టింగ్స్ ఆ టైంలో. ఆ టైంలో ఉన్నప్పుడు పాట నాకు వినిపించడం, ఈ సాంగ్స్ పెద్ద హిట్ అవుతుంది అనుకున్నా. తర్వాత తను బిజీ అయ్యాడు కాబట్టి ఒక 2 songs ఈ సినిమా తనతో తీసుకోవాల్సి జరిగింది. మిగతా 2 songs ధ్రువన్ తోటి, ఇంకో సాంగ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో తీసుకున్నాం. తను ఇచ్చిన ఈ 2 songsలో మొదటి సాంగ్ ఇది. రామీ, అతను హర్షవర్ధన్ రామేశ్వర్, మేము రామీ అని పిలుస్తుంటాం. రామీ, థ్యాంక్ యూ సో మచ్. 3 సంవత్సరాల క్రితం నువ్వు ఫస్ట్ ఫిలింనగర్ క్లబ్లో కూర్చొని పాట వినిపించినప్పుడు ఎట్లా ఒక గూస్ బంప్స్తో ఫీల్ అయ్యానో ట్యూన్ వినగానే. తర్వాత కృష్ణకాంత్ జాయిన్ అయ్యి ఒక మంచి లిరిక్స్ 5-6 వర్షన్లు రాసి ఈ లిరిక్స్ ఇవ్వగానే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని స్క్రీన్ మీద చూస్తున్నాం, నాకు అలాంటి గూస్ బంప్స్ ఆ ఫీలింగ్ కలిగింది. నా ఫ్రెండ్స్తో కూర్చొని ఒక బెస్ట్ మూమెంట్ ఇవ్వాల. చాలా రోజుల తర్వాత కలిసాం. శివాజీ గారు అండ్ త్రినాథ్ అండ్ ప్రసన్న వెరీ క్లోజ్ టు మీ. దే ఆర్ మేడ్ మై లైఫ్. నా లైఫ్లో జరిగిన అద్భుతాలన్నీ వాళ్ళతోనే జరిగినాయి. కాబట్టి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొందరు మాత్రం వచ్చారు. ఫ్రెండ్స్ అందరూ కలిపి సరే ఫస్ట్ రామీ గురించి చెప్తాను. రామీ, థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు వచ్చిన గూస్ బంప్స్ మళ్ళీ నాకు ఈరోజు ఫీలింగ్ కలిగింది. ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఈ సినిమాకు, చాలా మెమరబుల్ సాంగ్ ఫర్ ఆడియన్స్ నువ్వు ఇచ్చావు. నీకు ఇప్పుడు ఏదైతే సక్సెస్లో యానిమల్ సక్సెస్లో ఉన్నావో ఆ రేంజ్ రెస్పాన్స్ ఆడియన్స్ నీకు వస్తుంది. అలాగే మళ్ళీ కలుద్దాం, బిజీగా ఉన్నట్టున్నావు. థ్యాంక్ యూ సో మచ్ మా టీం అందరి తరఫు నుంచి. అలాగే కృష్ణకాంత్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, చాలా బిజీ రైటర్ ఇప్పుడు ఇండస్ట్రీలో. తను చాలా 5-6 వర్షన్లు రాసి ఈ సినిమా సపోర్ట్ చేశాడు. పాటని విక్రమ్కి నాకు బాగా సపోర్ట్ చేసి చాలా మంచి సాంగ్ వచ్చింది కృష్ణకాంత్. లిరిక్స్ చాలా మంచిగా అనిపించినప్పుడు ఫ్రెష్గా వింటుంటే. ఆడియన్స్ మీకు కూడా ఈ సాంగ్ బాగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే నాకు కూడా ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ సురేష్, అది విక్రమ్ చెప్తుంటే మా ఫ్రెండ్స్ పేర్లకు చెప్పాలనిపించింది. నా ఫ్రెండ్ సురేష్, రహమతుల్లా, ఖలీల్, భీముడు, వెంకటయ్య, వీళ్ళంతా ఊళ్ళో ఫ్రెండ్స్ అంతా ఇప్పటికి ఈ రోజు వరకు కలిసి ఉంటాం. మాది 10th క్లాస్ బ్యాచ్ గ్రూప్ ఉంటుంది, జెడ్పీబీహెచ్ఎస్ 10th క్లాస్ బ్యాచ్ అని. 150 మంది ఫ్రెండ్స్ స్టిల్ మాట్లాడుకుంటా. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్ వల్ల, ఎవరి కూతురు పెళ్ళి అంట ఎవరికైనా అంటే మన అందరు సపోర్ట్ చేస్తారు. ఒక అమెరికాలో ఉన్నాడు, ఒక ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒక లండన్లో ఉన్నాడు. ఫ్రెండ్షిప్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవ్రీడే నేను వాళ్ళ మధ్యలోనే పెరుగుతున్నా. కాబట్టి నేను దానికి దగ్గరగా ఉంటాను ఫ్రెండ్స్కి. ఎందుకంటే చుట్టాలతో కంటే వీళ్ళతో కంటే ఫ్రెండ్స్ మధ్యలోనే పెరిగాను. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే ఎంతోమంది ఫ్రెండ్స్ సపోర్ట్, ఎంతోమంది ఫ్రెండ్స్ త్యాగం, ఎంతోమంది ఫ్రెండ్స్ పుష్ చేస్తే నేను దాకా వచ్చాను. ఎవరు ఇక్కడ ఇండస్ట్రీలో తెలిసి ఎవరు లేరు, ఓన్లీ ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. వాళ్ళందరం కలిసి ఇంత దూరం వచ్చాము. థ్యాంక్ యూ అందరి నాతో పాటు జర్నీ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ, మీ అందరి ఫ్రెండ్స్ అందరి ఫ్రెండ్స్కి ఈ సాంగ్ని అంకితం చేస్తున్నాను. మీ అందరి సాంగ్ని ఆదరించాలి, మా టీంని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే సింగర్ కార్తీక్, మర్చిపోయిన పాట మెయిన్ వీళ్ళు ముగ్గురు కదా, కార్తీక్ నా ఫేవరెట్ సింగర్. ఎన్నోసార్లు పాడాలి అని నేను చెప్పగానే నేను దూరంలో చెన్నైలో తనంతకు దాన్ని వెళ్ళి స్టూడియోకి వెళ్ళి పాడి వినిపించి ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ గారు. మీ పాట మాకు అడగగానే వచ్చి పాడి సూపర్ హిట్ సాంగ్ ఇది మీ వాయిస్తే జనాలకు జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. థ్యాంక్ యూ బెక్క వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విక్రమ్ రెడ్డి గారు, ఏప్రిల్ 12న సినిమా రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 12న మీ అందరి ఆడియన్స్ అందరికి చెప్తున్నా, మీరు అందరూ వచ్చి ఒక్కసారి ఈ సినిమాని మీకు అన్నీ నచ్చితే, మేము ఇచ్చిన టీజర్లో నచ్చితే సినిమా థియేటర్కి వచ్చి మీ ఫ్రెండ్స్తో వచ్చి చూడాలని కోరుకుంటున్నా. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. అండ్ విక్రమ్ గారు. సార్, విత్ యువర్ పర్మిషన్, ఇప్పుడే అనిపించింది ఫ్రెండ్స్ని గుర్తు చేసుకుంటే ఆ మూమెంట్ బాగుంది, వైబ్ బాగుంది. సో ఈ స్టేజ్ మీద నేను అనుకుంది ఏంటంటే, మన ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉండొచ్చు, కలవచ్చు, కలపపోవచ్చు, గ్యాప్ రావచ్చు, బట్ ఈ మూమెంట్లో ఈ సాంగ్తో వాళ్ళు మళ్ళీ కలిసి, ఇప్పుడు మా ఫ్రెండ్ మా హీరో చేసిన స్టెప్ చిన్నది, వాళ్ళు కూడా చేసి ఫన్గా నవ్వుకుంటూ క్యాప్చర్ చేసి దాన్ని ట్యాగ్ చేసి ఆ వైబ్ని మాకు కూడా ఇస్తే బాగుంటుంది. సో సార్, విత్ యువర్ పర్మిషన్, సో అది ఎవరైతే ఫ్రెండ్స్ వీళ్ళందరూ కనెక్ట్ అయ్యి ఆ వైబ్ని ఎవరైతే మనం చేస్తే బాగుంటుంది. సో వాళ్ళు ట్యాగ్ చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ ప్రీమియర్ వాళ్ళతో చూస్తే బాగుంటుందేమో అనిపించింది సార్ నాకు. విత్ యువర్ ఎందుకంటే ఫ్రెండ్స్కి ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేము. సో అందరం ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో అందరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో, లెట్స్
కుమ్మేద్దాం థియేటర్లో. ఫస్ట్ ప్రీమియర్ మీకోసమే, ఫస్ట్ ప్రీమియర్ మీతోనే చూద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఇద్దరిని మర్చిపోయిన ఫ్రెండ్స్, అమర్ థ్యాంక్ యూ. వాడు ఫీల్ అవుతాడు, నీ ఫ్రెండ్ కదా అంటాడు. అంటే అడగకుండా నా బాటంలో ఉంటే కార్ వేసుకొని వచ్చేస్తాడు, సీదా తీసుకుపోతాడు. 15 రోజులు అక్కడక్కడ తిరిగేసి వస్తాం, మొత్తం మర్చిపోతాను. మళ్ళీ ఇక్కడికి వస్తాను, మళ్ళీ ఎనర్జీ బూస్టప్, మళ్ళీ వర్క్ చేస్తాను. అమర్ అండ్ సృజన్ రెడ్డి పింగిలి ఇంకా లండన్లో ఉన్నావు, ఓకే వస్తే బాగుంటుంది అనిపించింది. అక్కడ నుంచి కూడా ఈ డ్యాన్స్ స్టెప్ వేసి నాకు పంపి, నన్ను ట్యాగ్ చేయి. థ్యాంక్ యూ.